హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 2లోని 11th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 10 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసొచ్చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టైలరు ఫుల్ మూన్ డే కోసం చైన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. కానీ టైలర్కి చాలా భయం వేస్తుంది మ్యాన్సన్ వీడియో చూసి. టైలరు మ్యాన్సన్ లాక్వుడ్కి కాల్ చేస్తాడు. అయితే మ్యాన్సన్ ఫోను అందుబాటులో లేదని వస్తుంది. టైలరు తనకి మెసేజ్ రూపంలో చెప్తాడు. అదేంటంటే, నేను ఈరోజు ఫస్ట్ టైం తోడేలుగా మారబోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. నాకు నీ సహాయం కావాలి. నువ్వు ఈ మెసేజ్ విన్న వెంటనే నాకు కాల్ చేయమని చెప్పి టైలరు ఫోన్ పెట్టేస్తాడు. టైలరు మాట్లాడిందంతా ఫ్లోరిడాలో ఉన్న ఫోన్లో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా జూల్స్ అనే ఆవిడ వింటూ ఉంటుంది. అయితే తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మ్యాన్సన్ లాక్వుడ్ మిస్ అయ్యాడని. బోని ఎలినా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. బోని ఎలినాతో నేను వీలైనంత త్వరగా ఈ మూన్ స్టోన్లో ఉన్న స్పెల్ని డిస్పెల్ చేయాలి అని ఎలినాతో అంటుంది. ఎలీనా బోనీతో క్యాథరిన్ నాకు చెప్పింది, తను క్లౌజ్ మాట వినందుకు తన ఫ్యామిలీని అందరినీ క్లౌజ్ చంపేశాడు. మనం కూడా అదే తప్పు చేస్తున్నాము. మనం క్లౌజ్కి వ్యతిరేకంగా చేస్తే తను వచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అందరినీ చంపేస్తాడు. కాబట్టి నేనే వెళ్ళి తనకి లొంగిపోతాను అని అంటుంది. అది విన్న బోనీకి ఎలీనా మీద చాలా కోపం వస్తుంది. అది విన్న బోని నీ ఆలోచన మంచిది కాదు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జెర్మీ కూడా బోనీకి సపోర్ట్ చేస్తాడు. తరువాత బోని ఆ మూన్ స్టోన్ని తన బ్యాగ్లో పెట్టి తన కిందకి వెళ్ళిపోతుంది. జెర్మీ కూడా ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇదే అవకాశంగా భావించి ఎలీనా బోని బ్యాగ్లో ఉన్న మూన్ స్టోన్ దొంగిలించి అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి కార్ కేస్ తీసుకుని కిందకి వస్తుంది. బోని ఎలినాని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దానికి ఎలినా నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తానని అంటుంది. ఈలోగా జెర్మీ అక్కడికి వచ్చి బోనీతో మనం అనుకున్నట్లే జరిగింది, ఎలినా మూన్ స్టోన్ని దొంగిలించింది అని అంటాడు. ఎలీనా ఆశ్చర్యంగా చూస్తుంది. బోని ఎలీనాతో మేము నిన్ను టెస్ట్ చేశాము, నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటుంది. ఎలీనా తాను బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. తన డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ తను బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే బోని తన మంత్రశక్తుల్ని యూజ్ చేసి తను బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది కాబట్టి. బోని ఎలీనాతో ఏది చేసినా నీ మంచికే అని అంటుంది. టైలరు తన బ్యాగ్ని ప్రిపేర్ చేసుకుని వాళ్ళమ్మతో నేను మిస్టర్ గ్రిల్కి వెళ్తున్నాను, నాకు చాలా పని ఉంది, నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది అని చెప్తాడు. టైలరు బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తాడు. అయితే ఎదురుగా జూల్స్ ఉంటుంది. జూల్స్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. తను మ్యాన్సన్ లాక్వుడ్ ఫ్రెండ్నని, తను ఫ్లోరిడా నుండి వచ్చానని చెప్తుంది. అలాగే మ్యాన్సన్ లాక్వుడ్ ఫ్లోరిడాకి తిరిగి రాలేదని చెప్తుంది. అది విన్న టైలరు వాళ్ళ అమ్మకి అర్థమయ్యే విషయం ఏంటంటే మ్యాన్సన్ లాక్వుడ్ మిస్సింగ్ అని. టైలరు మిస్టర్ గ్రిల్కి వస్తాడు. క్యారలైన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. టైలరు క్యారలైన్తో ఫ్లోరిడా నుంచి మ్యాన్సన్ లాక్వుడ్ ఫ్రెండ్ జూల్స్ ఇక్కడికి వచ్చింది, తను ఏం చెప్తుందంటే మ్యాన్సన్ లాక్వుడ్ తిరిగి ఫ్లోరిడాకి రాలేదని చెప్తుంది. కానీ మ్యాన్సన్ లాక్వుడ్ మిస్ అయిన రోజు మా అమ్మ ఫోన్కి మెసేజ్ పంపించాడు, నేను ఫ్లోరిడా వెళ్తున్నానని అని అంటాడు. క్యారలైను సరే దాని గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, మనం వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళిద్దరు కన్వర్సేషన్ అంతా సాల్స్మెన్ అక్కడే కూర్చుని వింటూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ క్యారలైన్ కూడా సాల్స్మ్యాన్కి సైగ చేసి వెళ్తుంది. డీమాను ఎలినా దగ్గరికి వస్తాడు. బోనీ గురించి అడుగుతాడు. అయితే ఇంతలో జెర్మీ అక్కడికి వచ్చి బోనీ మూన్ స్టోన్ని డిస్పెల్ చేసే పనిలో ఉందని చెప్తాడు. ఇంతలో డీమాన్కి సాల్స్మ్యాన్ కాల్ చేస్తాడు. ఫ్లోరిడా నుంచి మ్యాన్సన్ లాక్వుడ్ ఫ్రెండ్ వచ్చిందంట, మ్యాన్సన్ లాక్వుడ్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అని అంటాడు. డీమోను నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి సాల్స్మ్యాన్ నేను మిస్టర్ గ్రిల్లో ఉన్నానని చెప్తాడు. డీమోను నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అని అంటాడు. డీమోను జెర్మీకి వాళ్ళ అక్కనే చూసే బాధ్యతను అప్పచెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యార్ల్ జూల్స్తో నేను పోలీసులకు ఇన్ఫామ్ చేశాను, వాళ్ళు ఖచ్చితంగా మ్యాన్సన్ లాక్వుడ్ని వెతుకుతారు, నువ్వు కంగారు పడకు అని అంటుంది. తర్వాత జూల్స్ నేను ఇక బయలుదేరతాను అని చెప్పి వెళ్తూ వెళ్తూ టైలర్ గురించి అడుగుతుంది. దానికి క్యార్ల్ టైలరు మిస్టర్ గ్రిల్లో ఉన్నాడు అని చెప్తుంది. జూల్స్ లాక్వుడ్ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఎవరికో కాల్ చేస్తుంది. ఆ కాల్లో మ్యాన్సన్ లాక్వుడ్ మనకు అబద్ధం చెప్పాడు, ఇక్కడ ఇంకొక తోడేలు ఉన్నాడు, తను ఎవరో కాదు మ్యాన్సన్ లాక్వుడ్ వాళ్ళ అన్నయ్య కొడుకు అని చెప్తుంది. బోని లూకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లూకా చాలా అప్సెట్గా ఉంటాడు. బోని లూకాకి సారీ చెప్తుంది. లూకా బోనీతో నేను నీకు బాండ్ ఎలా ఫామ్ చేయాలో చూపించాను, దానికి నువ్వు నన్ను చంపేసేదానివి అని అంటాడు.
బోని లూకాకి సారీ చెప్తుంది. నేనది కావాలని చేయలేదు. అది నా ఫ్రెండ్ కోసం చేశాను అని అంటుంది. దానికి లూకా కూడా బోనీతో నేను నిన్ను క్షమించాను. నువ్వు లోపలికి రమ్మని పిలుస్తాడు. బోని లూకాతో నువ్వు నాకొక చిన్న ఫేవర్ చేయాలి. అదేంటంటే నా దగ్గర ఒక మూన్ స్టోన్ ఉంది. దాన్ని డీస్పెల్ చేయాలి. నువ్వు నాకు సహాయం చేస్తావని అడుగుతుంది. దానికి లూకా కూడా సరే అంటాడు. ఎలీనా జన్నా దగ్గరికి వస్తుంది. జన్నా ఎలీనా వాళ్ళ అమ్మ బుక్స్ అన్నీ తీస్తూ ఉంటుంది. ఎలీనా ఏం చేస్తున్నా అని అడుగుతుంది. దానికి జన్నా ఈ ఊర్లో ఒక కొత్త రైటర్ వచ్చాడు. తనకి హిస్టరీకి సంబంధించిన బుక్స్ కావాలంట. కాబట్టి నేను తనకి హెల్ప్ చేస్తానని చెప్పాను. మీ అమ్మ దగ్గర చాలా హిస్టరీ బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి తనకిస్తాను అని అంటుంది. ఎలీనా వెనక తిరగడంతోటే అక్కడ ఎలీజా ఉంటాడు. తనని చూసి ఎలీనా భయపడిపోతుంది. జన్నా ఎలీనాతో ఇతనే మిస్టిక్ ఫాల్స్కి వచ్చిన కొత్త రైటరు ఎలీజా అని పరిచయం చేస్తుంది. ఎలీజా జన్నాతో నన్ను లోపలికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. తరువాత జన్నా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎలీజా కూడా వెళ్ళిపోతున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఎలీజా వెళ్ళిపోవడంతోనే ఎలీనా ఈ విషయం జెర్మీకి చెప్పాలని జెర్మీ రూమ్కి పరుగు తీస్తుంది. అయితే తన రూమ్ బయట ఎలీజా ఉంటాడు. జెర్మీకి తన గురించి చెప్పొద్దు అని అంటాడు. ఈలోగా జెర్మీ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎలీనాను చూసి ఏంటి అని అడుగుతాడు. దానికి ఎలీనా జన్నాకి నీ హెల్ప్ కావాలంట రమ్మంటుంది అని అంటుంది. దానికి జెర్మీ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెర్మీ ఎలీజాని చూడడు. ఎలీజా ఎలీనాతో మనిద్దరం ఒక డీల్ చేసుకుందాము. నువ్వు క్లౌజ్ని కలవాలని కానీ కాంటాక్ట్ అవ్వాలని కానీ ప్రయత్నాలు చేయకూడదు. నువ్వు సైలెంట్గా ఉండాలి. తరువాత నాకు టైం వచ్చినప్పుడు నేను నిన్ను ఉపయోగించి క్లౌజ్ని బయటికి లాగుతాను. తరువాత నేను అతన్ని చంపేస్తాను అని అంటాడు. దానికి ఎలీనా క్లౌజ్ ఎక్కడున్నాడో నీకు తెలియదా అని అడుగుతుంది. దానికి ఎలీజా నాకు తెలీదు అని అంటాడు. ఎలీజా దీనికి బదులు నేను నీకు మాట ఇస్తున్నాను. నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ నీకు కానీ ఎలాంటి హాని జరగదు అని అంటాడు. ఎలీనా నువ్వు మమ్మల్ని క్లౌజ్ నుంచి ఎలా కాపాడతావు అని అడుగుతుంది. దానికి ఎలీజా నీకు ఒక ఫ్రెండ్ ఉంది కదా బోని, తను ఒక మంత్రగత్త. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను మీ అందరినీ కాపాడతాను అని అంటాడు. అయితే ఎలీనా కూడా సరే అంటుంది. కానీ దానికంటే ముందు నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. అదేంటంటే స్టీఫెన్ని బయటికి తీసుకురావాలి అని అంటుంది. దానికి ఎలీజా కూడా ఒప్పుకుంటాడు. టైలరు క్యారలైను ఇద్దరు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ అడవిలో ఉన్న గుహలోకి వెళ్తారు. టైలరు క్యారలైన్ని వుల్ఫ్పేన్ తెచ్చావా అని అడుగుతాడు. అదేంటంటే వ్యాంపైర్స్కి వర్వేనలానో తోడేళ్ళకి వుల్ఫ్పేన్ అలా. క్యారలైను టైలర్తో ఇది వెతకడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పి అది తీసి టైలర్కి ఇవ్వబోతుంది. టైలర్ అది పట్టుకోబోయేసరికి తన చెయ్యి కాలిపోతుంది. టైలరు దాన్ని పట్టుకోలేకపోతాడు. టైలరు తనను తాను గొలుసులతో బంధించుకుంటాడు. తరువాత క్యారలైన్తో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. అందుకు క్యారలైను నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటాను అని అంటుంది. కొంచెం సేపటికి టైలరు తోడేలుగా మారుతూ ఉంటాడు. తరువాత తను క్యారలైన్ మీద అటాక్ చేయబోతాడు. క్యారలైను పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేస్తుంది. తరువాత క్యారలైను అడవిలోకి పారిపోతుంది. కొన్ని గంటలైన తరువాత క్యారలైన్ తిరిగి గుహ దగ్గరికి వస్తుంది. టైలరు మనిషిగా మారాడో లేదో తెలుసుకోవడానికి టైలర్ని పిలుస్తుంది. టైలరు అప్పటికే మనిషిగా మారతాడు. టైలరు క్యారలైన్ని పిలుస్తాడు. వెంటనే క్యారలైన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. టైలరు చాలా బాధపడుతూ ఉంటాడు. క్యారలైన్ టైలర్ని ఓదారుస్తుంది. జూల్స్ టైలర్ వాళ్ళ అమ్మ చెప్పినట్లు టైలరు మిస్టర్ గ్రిల్లో ఉంటాడనుకుని మిస్టర్ గ్రిల్కి వస్తుంది. అయితే సాల్స్మ్యాన్ అండ్ డీమాను తనని గమనిస్తూ ఉంటారు. సాల్స్మ్యాను డీమాను ఒక ప్లాన్ చేస్తారు. అదేంటంటే జూల్స్ తాగే డ్రింక్లో వుల్ఫ్పేన్ కలపాలని. కాబట్టి డీమాను ఆ వుల్ఫ్పేన్ని సాల్స్మ్యాన్కి ఇస్తాడు. సాల్స్మ్యాన్ జూల్స్ దగ్గరికి వెళ్తాడు. తనతో మాటలు కలపడానికి ట్రై చేస్తాడు. తనతో మీరు ఈ ఊరు కొత్తగా వచ్చినట్టు ఉన్నారు అని అడుగుతాడు. దానికి జూల్స్ కూడా అవునంటుంది. ఇంతలో అక్కడికి డీమాన్ వస్తాడు. డీమాన్ కూడా జూల్స్తో మాటలు కలుపుతూ ఉంటాడు. అయితే ఈలోగా సాల్స్మ్యాన్ జూల్స్ డ్రింక్లో వుల్ఫ్పేన్ కలుపుతాడు. తరువాత సాల్స్మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను జూల్స్తో మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. దానికి జూల్స్ నేను ఫ్లోరిడా నుండి వచ్చాను. మ్యాన్సన్ లాక్వుడ్ నా ఫ్రెండ్, తను మిస్ అయ్యాడు అని చెప్తుంది. దానికి డీమాను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే మ్యాన్సన్ లాక్వుడ్ని మీరు మళ్ళీ కలవలేరు అని అంటాడు. డీమాను జూల్స్ని డ్రింక్ తాగమంటాడు. దానికి జూల్స్ నాకు తెలుసు నువ్వు ఒక వ్యాంపైర్వని, అలానే ఈ డ్రింక్లో వుల్ఫ్పేన్ కలిపారని కూడా నాకు తెలుసు అని అంటుంది. తరువాత డీమాన్తో నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వస్తావు, అది కూడా ఫుల్ మూన్ డే రోజు. నేను నిన్ను మార్క్ చేశాను, నిన్నేం చేస్తానో చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమాను సాల్స్మ్యాను జూల్స్ని వెతుక్కుంటూ మిస్టీ గ్రిల్లో నుంచి బయటకు వస్తారు. డీమాను సాల్స్మ్యాన్తో తను నన్ను మార్క్ చేశానంది, దాని అర్థం ఏంటి?
తనను ఇప్పుడే చంపేయాలి అని అంటాడు. దానికి సాల్స్‌మ్యాను ఈరోజు ఫుల్ మూన్ డే, నువ్వెలాంటి ప్రయత్నాలు చేయవద్దు, ఇంటికి వెళ్ళి డోర్స్ అన్నీ లాక్ చేసుకుని పడుకో అని అంటాడు. దానికి డీమోన్ కూడా అవును అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డీమోను ఇంటికి వెళ్తాడు. తను వెళ్ళడంతోనే ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. డీమోను ఎవరా అని వెతుకుతూ ఉంటాడు. అయితే అక్కడ రోజ్ ఉంటుంది. రోజు డీమోన్‌కి సారీ చెప్తుంది. డీమోను ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. దానికి రోజు దయచేసి నన్ను క్షమించు, ఎలీనా నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుంటుందని నాకు తెలీదు, లేకపోతే నేను అక్కడ తీసుకువెళ్ళేదాన్నే కాదు, వెంటనే నీకు కాల్ చేశాను కదా అని అంటుంది. రోజు డీమోన్తో నన్ను ఇక్కడే ఉండనివ్వు, నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరూ లేరు, ఉన్న ట్రీవర్ కూడా చనిపోయాడు అని అంటుంది. ఈలోగా అద్దాలు పగిలిన శబ్దం వస్తుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు. అయితే అక్కడ తోడేలు ఉంటుంది. ఆ తోడేలు డీమోన్ మీద అటాక్ చేయబోతుంది. అయితే మధ్యలో రోజ్ వస్తుంది. ఆ తోడేలు రోజుని కరుస్తుంది. ఈలోగా డీమోన్ ఒక కత్తి తీసుకువచ్చి దాన్ని పొడుస్తాడు. తరువాత ఆ తోడేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజు చాలా భయపడిపోతూ ఉంటుంది. అమ్మో, ఆ తోడేలు నన్ను కరిచింది, నేను ఇక బ్రతకనేమో అని అంటుంది. తరువాత డీమోన్ అండ్ రోజ్ చూస్తుండగానే ఆ గాయం నయమవుతూ ఉంటుంది. ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బోనీ, లూకా ఇద్దరూ కలిసి ఆ మూన్ స్టోన్ని డిస్పెల్ చేయడానికి అంతా ప్రిపేర్ చేసుకుంటారు. తరువాత ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపటికి ఆ మూన్ స్టోను వాళ్ళ చేతిలోంచి పైకి లేచి అది పేలిపోతుంది. తరువాత బోనీ లూకాను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లూకా ఇంటికి వస్తాడు. తను వచ్చేసరికి వాళ్ళ నాన్న తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న తనతో నువ్వు సక్సెస్ అయ్యావా అని అడుగుతాడు. దానికి లూకా అవును అని చెప్తాడు. లూకా తన దగ్గర ఉన్న మూన్ స్టోన్ని వాళ్ళ నాన్నకిస్తాడు. లూకా ఏం చేస్తాడంటే బోనీకి తెలియకుండా మూన్ స్టోన్ని మార్చేస్తాడు. తన దగ్గర నిజమైన మూన్ స్టోన్ ఉంచుకొని డమ్మీ దాన్ని రీప్లేస్ చేస్తాడు. ఆ విషయం పాపం బోనీకి తెలియదు. లూకా ఇదంతా వాళ్ళ నాన్న చెప్పినట్లే చేశాడు. నిజానికి బోనీని మోసం చేయడం లూకాకి ఇష్టం లేదు. లూకా వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళ నాన్న తనను పిలిచి ఎలీజా మనకి ఇంకొక పని అప్పచెప్పాడు. అదేంటంటే సమాధి డోర్ని ఓపెన్ చెయ్యాలి అని అంటాడు. క్యాథరిన్ స్టీఫెన్తో డీమోను నీ కోసం నిన్ను కాపాడడానికి వస్తాడనుకున్నావా, రాడు, ఎందుకంటే తనకి ఎలీనా కావాలి, ఇప్పుడు ఎలీనా తన దగ్గర ఉంది, ఇక నిన్ను కాపాడడానికి తను రాడు అని స్టీఫెన్ మైండ్ మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. స్టీఫెన్ క్యాథరిన్తో ఇక చాలు, నువ్వు మాట్లాడకు, ఆపే అని అంటాడు. క్యాథరిన్ స్టీఫెన్తో నువ్వు నిజంగానే ఎలీనాని కాపాడాలనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి స్టీఫెన్ అవునని అంటాడు. నీ దగ్గర ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతాడు. దానికి క్యాథరిన్ ఎలీనా వాళ్ళ అమ్మాయిన ఐజబెల్ ఒక రీసెర్చ్ ఎక్స్పర్ట్, తను నన్ను కనిపెట్టింది, అలాగే తను నీకు సహాయం చేస్తుంది క్లౌజ్ని కనిపెట్టడంలో, నువ్వు తనని కలువు అని అంటుంది. ఈలోగా అక్కడ ఏవో శబ్దాలు వస్తాయి. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఎలీజా నిలబడి ఉంటాడు. క్యాథరిన్కి చాలా భయం వేస్తుంది ఎలీజాని చూసి. ఎలీజా స్టీఫెన్తో ఎలీనా కోరిక మేరకు నేను నిన్ను విడిపించడానికి వచ్చాను, డోర్ ఓపెన్లోనే ఉంది కాబట్టి నువ్వు బయటకు వచ్చాయని అంటాడు. స్టీఫెన్ బయటికి వెళ్ళిపోతాడు. తననే క్యాథరిన్ ఫాలో అవుతూ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈలోగా ఎలీజా క్యాథరిన్ దగ్గరికి వస్తాడు. క్యాథరిన్ కళ్ళలోకి చూసి తనని కంపైల్ చేస్తాడు. నువ్వు నేను చెప్పేంత వరకు ఈ సమాధిలోనే ఉండు, క్లౌజ్ ఈ ఊరు వచ్చినప్పుడు నువ్వు ఈ సమాధిలో ఉన్నట్టు తనకు తెలియాలి అని అంటాడు. ఎలీజా స్టీఫెన్తో నేను ఎలీనా ఒక డీల్ చేసుకున్నాము, నువ్వు ఇంటికి వెళ్తే తను నీకు అన్ని విషయాలు చెప్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ కూడా వెళ్ళబోతూ ఉండగా క్యాథరిన్ లోపల నుంచి స్టీఫెన్ని పిలుస్తుంది. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు అని అంటుంది. కానీ స్టీఫెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ ఎలీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎలీనా స్టీఫెన్ని చూడగానే చాలా సంతోషపడుతుంది. వచ్చి తనని హక్ చేసుకుంటుంది. డీమోను రోజుతో ఇదంతా నా వల్లే జరిగింది, నేను అనవసరంగా జూల్స్తో గొడవ పెట్టుకున్నాను, తను నా కోసమే వచ్చింది, కానీ నిన్ను కరిచి వెళ్ళిపోయింది అని అంటాడు. అది విన్న రోజు ఏం పర్వాలేదు, మనిద్దరం మంచి స్నేహితులము, నేను ఇక్కడే ఉండి నీకు సహాయం చేస్తాను ఎలీనాని కాపాడడంలో అని అంటుంది. తరువాత రోజు భుజం నొప్పిగా ఉందంటుంది. తీసి చూస్తే నిజానికి ఆ గాయం మానదు, ఆ గాయం తిరిగి వ్యాపిస్తూ ఉంటుంది. తరువాత డీమోన్ అండ్ రోజు ఒకరినొకరు చూసుకుని నిజంగానే ఉల్ఫైట్ వల్ల వ్యాంపర్స్ చనిపోతారా అనే ఆశ్చర్యంలో ఉండిపోతారు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. రోజుకి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.